హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం దంచుకొట్టింది. కంచన్బాగ్లో 8, బహదూర్పురాలో 7.8, యాకుత్పురాలో 7.6, బేగం బజార్లో 6.9, సంతోష్ నగర్లో 6.9, దబీర్పురాలో 6.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం కురిసింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, పంచాగుట్ట, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్లలో జోరు వర్షం కురిసింది. మాదాపూర్, ఫిలింనగర్, గచ్చిబౌలి, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, కోటి, నాంపల్లి, అబిడ్స్, దిల్సుఖ్ నగర్, రాజేంద్ర నగర్, అంబర్పేట్, ఉప్పల్లోనూ వర్షం కురిసింది. సికింద్రాబాద్, కాచిగూడ, నారాయణగూడ, చిక్కట్పల్లి, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. అకాల వర్షంతో నగరమంతా అతలాకుతలమైంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. వివిధ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం ఎండలు, సాయంత్రానికి వర్షాలు. ఈదురుగాలులు, వడగళ్ల వర్షాలతో జనం పరేషాన్ అవుతున్నారు. ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి మరత్వాడ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్, మన్నార్ వరకు సముద్ర మట్టం మీదుగా ద్రోణి కొనసాగుతోంది. రాష్ట్రంలో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. రాష్ట్రంలో కొమురంభి, మసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి.